మొన్నటి ఎంపీ ఎలక్షన్లల్లా కమలం పార్టీకి సీట్లు తగ్గి జర కమిలిపోయినట్టే అయింది. ఇంకో దిక్కు కాంగ్రెస్ ఓట్లు సీట్లు కూడా పెరిగి పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మీదికెళ్ళి ప్రియాంక గాంధీ ఎంట్రీ ముచ్చట కూడా ఇనొస్తుండే వరకల్లా హస్తం పార్టీ ఫ్యాన్స్ మస్తు ఖుషీలు ఉన్నారు. మరి ఎలక్షన్లు ఎక్కడెక్కడ ఓడిచిపోయినాక ఇప్పుడేం ఎంట్రీ అని అంటే ప్రియాంక గాంధీ డైరెక్ట్ పాలిటిక్స్ లకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సారి పోటీలో దిగబోతట్టే కొడుతుందట. అయితే 2019 లోక్సభ ఎలక్షన్ల సందే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల పాదం మోపుతుందని వస్తుంది. అప్పట్లో వారణాసికి వెళ్ళి పోటీలు ఉంటుందని కూడా ముచ్చట్లు చెక్కలు కొట్టినాయి. ఈసారి ఎలక్షన్ల సోనియా గాంధీ కంచుకోటైన రాయబరేలీకి వెళ్ళి తప్పుకొని రాజ్యసభకు పోయే వరకలా ఆ జాగల ప్రియాంక గాంధీ నిలబెడతారని కూడా టాక్ నడిచింది. కానీ అది కూడా కాలే. రాజకీయ సమీకరణాలు చేయంగా రాహుల్ గాంధీ నిలబడ్డాడు రాయబరేలీకి వెళ్ళి. సిట్టింగ్ ఎంపీ ఉన్న వయనాడుకి వెళ్ళి కూడా రాహుల్ పోటీ చేసి మొత్తానికి 2 జాగలకు గెలిచిండు. అయితే ఏదో ఒక్కతానికెళ్ళి ఎంపీ ఉండాలి కాబట్టి వయనాడు సీట్ నిడిచిపెట్టుకుంటే ఆ జాగల ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందని ఇప్పుడు కొత్తగా వస్తున్న ముచ్చట. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడున్న ఇంపార్టెన్స్ చూసుకొని రాహుల్ గాంధీ రాయబరేలీ ఎంపీగానే ఉండాలని చూస్తున్నట. మొదలు రాయబరేలీకి వెళ్ళి ప్రియాంక నిలబెడదామని అంటే ఒకే కుటుంబంకి వెళ్ళి 3 ఎంపీలు పార్లమెంట్ ఉన్నట్టు అవుతుంది. కుటుంబ పాలన అని ఇప్పటికే పువ్వు గుర్తోలు పుట్టాడు మాటలు అంటుర్రు. మళ్ళా వాళ్ళకి సందు దొరికినట్టు అవుతుందని ప్రియాంక గాంధీ ఊకున్నది. కానీ లెక్క చూసుకుంటే ఇదివరకంటే ఇప్పుడు దేశమంతటా బీజేపీ పతారా జరంత తగ్గిందని మొన్న వచ్చిన ఓట్లు సీట్లతో తేలిపోయింది. అట్లనే పోయిన ఎలక్షన్ల కంటే ఈసారి సీట్లు పెరిగి కాంగ్రెస్ బలం కూడా పెరిగిందని తెలిసిపోయింది. ఇదే ఊపులో రాహుల్ గాంధీ వయనాడు సీట్ ఇడిచిపెట్టుకొని ఆడికెళ్ళి ప్రియాంక నిలబెడితే ఎట్లయినా గెలిచిన సీటే కాబట్టి మళ్ళా గెలిచిన పక్కా ఛాన్స్ ఉంటది. అదేగాక చెల్లె పొలిటికల్ గా పోటీ ఎంట్రీ కూడా మంచిగా ఉంటదని రాహుల్ గాంధీ ఆలోచన కావచ్చు. మరి 10-10 కన్ఫామ్ గా ఏదో ఒకటి చెప్పేదాకా ఏందనేది ఎదురు చూడవలసిందే. మొన్న ఒక ఆయన బగ్గదాగి షెర్లవన్నాడు యాదుంది కదా, పాపం చచ్చిపోయిండేమో అనుకొని పోలీసు వాళ్ళు వచ్చి బయటికి గుంజితే పొద్దంతా పనిచేసి పానం అలసిపోయిందని మంచిగా మందేసి చల్లగా ఉంటదని నీళ్ళల్లో వన్నా అని అస్సలు ముచ్చట చెప్పిండు. మరి ఆయన సడ్డకుడో లేకుంటే దగ్గర చుట్టమో గాని ఇగో ఇంకో మోతవారి మొగాయన కూడా తాగిన వద్దుగా గీ కథ మోపు చేసిండు. వానొస్తుందని షెడ్డు కిందకో ఎవ్వలను రుక్తారు. కానీ ఆ వాన వచ్చినప్పుడు తడిచెట్టోళ్ళే టేస్ట్ ఉన్నోళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇగో ఇసంటి మందు బాబులు మంచిగా వైన్స్ కాడ మందుకొని ఆన్నే కుతికే తడుపుకున్నాడు. మీదికెళ్ళి నేలను తడిపేతందుకు వాన రాగానే అబ్బా ఇది ఏం వాన అనుకుంటా మురిసిపోయి ముద్దుగా కదలకుండా సకల ముక్కలం పెట్టుకొని కూర్చుండే. ఇట్లా మరి తాగిన మందు కార్జాలను ఖరాబ్ చేయకుండా యోగా గిట్లా చేస్తుండేమో గానీ గంత వాన వచ్చినా తడుస్తున్నా పక్కకు కూడా కదలకుండా పాత సినిమాల మునులు కూర్చున్నట్టే కూర్చున్నాడు. పాపమైన ఒక్కనే కూర్చుండు. నేను కూడా తోడుపోతా అని బని నేసుకున్న బాబాయ్ కూడా బాహుబలి సినిమాలో నేను అనుకుంటా పోయినంత బడే జోస్తోని పోయి నిలబడ్డాడు. మళ్ళా మందు గిలాసల నీళ్ళు ఎట్లయినా పోయాలి కాబట్టి వెదర్నే బరాబర్ ఎంజాయ్ చేద్దామని వాన నీళ్ళే పెగ్గులు వాడుతుంటే వారెవ్వా అనుకుంటా కూర్చుండిగా. మరి ఇది ఏమో తెలియదు కానీ వాన నీళ్లకు వరద వారినట్టు సోషల్ మీడియాలో వాడుతుండే వరకు అందరు చూడబట్టి ఈ వీడియోను. కంత వానకు కూడా వణకకుండా సాగర్ డ్యామ్ పిల్లర్ లెక్క చక్కగా అంత గట్టిగా ఉన్నాడంటే మరి కాక ఏం బ్రాండ్ గుద్దిండో ఏమో. చెప్తే ఓసారి అది కూడా ట్రై చేస్తామని కొందరు కామెంట్లు చేస్తుంటే పగబట్టినట్టే కొట్టిన ఎండలకి పానం చల్లబడే తందుకు ఇట్లా వానలు కూర్చొని శింకులను ఆస్వాదిస్తున్నట్టు తీరే అనుకుంటా ఇంకొందరు అనుకోబట్టిరిగా.